Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కో. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అడుగు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కోని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది. వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పినప్పుడు ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. I get angry if I see their faces. Next one is వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్పినప్పుడు స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇక్కడికి మీరు మళ్ళీ ఎప్పుడు రాకండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు దెబ్బ ఎలా తగిలింది. మీకు దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ హర్ట్. హౌ డిడ్ యూ గెట్ హర్ట్ ఆర్ హౌ డిడ్ యూ గెట్ ఇంజురీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా పని కాదు. ఇది నా వర్క్ కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ మై జాబ్. దిస్ ఈజ్ నాట్ మై జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడిని బెదిరించకు. అతడిని బెదిరించవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రెటన్ హిమ్. డోంట్ థ్రెటన్ హిమ్. థ్రెటన్ అంటే బెదిరించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పింది మర్చిపోకు. నేను చెప్పింది మీరు మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఒక సహాయం చెయ్యు. మీరు నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్. నాకు ఒక సహాయం చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నాలాగా ఎవరు బాధపడకూడదు. నాలాగా ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో నో బడీ షుడ్ సఫర్ లైక్ మీ. నో బడీ షుడ్ సఫర్ లైక్ మీ. సఫర్ అంటే బాధపడడం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను వర్షం వలన రాలేకపోయాను. నేను వర్షం పడటం వలన రాలేకపోయాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్. ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను. నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు మాట్లాడవలసింది మీరే. ఇప్పుడు మాట్లాడవలసింది మీరే అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీరు నా పెళ్ళికి తప్పకుండా రావాలి అని పిలుస్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్. యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని క్యాజువల్గా అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారు.
మీరు మార్నింగ్ నుంచి కనిపేయలేదు. మీరసలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో వేర్ హావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్? వేర్ హావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్? సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు. వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు అని చెప్పినప్పుడు టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది భయం వల్ల చేశాను. నేను ఇది భయంతో చేశాను. భయం వల్ల చేశాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డిడ్ ఇట్ ఔట్ ఆఫ్ ఫియర్. ఐ డిడ్ ఇట్ ఔట్ ఆఫ్ ఫియర్. నెక్స్ట్ వన్ ఈస్ చూడు అతను ఏమి చేశాడో. అతనేం చేశాడో చూడు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో సీ వాట్ హీ హాస్ డన్. సీ వాట్ హీ హాస్ డన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ చూడు అతను అది ఎలా చేస్తాడో. మీరు చూడండి అతను ఆ పని ఎలా చేస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా! చెప్తూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో షీ హౌ హీ డస్ ఇట్. సీ హౌ హీ డస్ ఇట్.